అసలు మీరు యూట్యూబ్ క్రియేటర్ అవ్వాలనుకుంటే నేను చెప్పే ఈ 3 ప్రశ్నలు మీకు మీరు వేసుకోవాలి. వై, వాట్, వై ఐ యామ్. మీరు కూడా ఈ 2026లో యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. లేదా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. కానీ వ్యూస్ రావట్లేదా? సబ్స్క్రైబర్స్ పెరగట్లేదా? మీ మోటివేషన్ తగ్గిపోతుందా? అయితే ఈ వీడియో మీకోసమే. నా పేరు క్యాలెక్స్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ 2026లో మీరు యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. మీలో చాలా మంది ఇలా అనుకుంటుంటారు, యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి చాలా లేట్ అయిపోయింది కదా, ఆల్రెడీ కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కదా, ఇప్పుడు స్టార్ట్ చేస్తే వర్కౌట్ అవుద్దా? నిజం చెప్పనా, ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఎందుకంటే యూట్యూబ్ న్యూ క్రియేటర్స్కి ప్రయారిటీ ఇస్తుంది, చిన్న ఛానల్స్కి మంచి రీచ్ ఇస్తుంది, రీజనల్ లాంగ్వేజెస్ని ప్రమోట్ చేస్తుంది, షార్ట్స్ ద్వారా అన్నోన్ క్రియేటర్స్ని వైరల్ చేస్తుంది. ఇప్పుడు కంటెంట్ బాగుంటే ఛానల్ సైజ్ మ్యాటరే కాదు. మీరు విలేజ్లో ఉన్నా, స్మాల్ టౌన్లో ఉన్నా, బేసిక్ మొబైల్తో మీరు కంటెంట్ క్రియేట్ చేసినా, మీ కంటెంట్ పవర్ఫుల్ అయితే యూట్యూబ్ పుష్ చేస్తుంది. అందుకే నేను చెప్తున్నాను, ఎప్పటికీ సమయం మించిపోలేదు. మీకు మంచి స్కిల్స్ ఉండి, క్రియేటివిటీ ఉండి, ఒక ఛానల్ స్టార్ట్ చేద్దామనే ఆలోచనతో ఉండి, ఇంకా స్టార్ట్ చేయకుండా మీరు ఆలస్యం చేస్తే తర్వాత మిమ్మల్ని మీరే అడుగుతారు, అరే అప్పుడే స్టార్ట్ చేస్తుంటే బాగుండేదని చెప్పి. వీటన్నిటికంటే మీరు తెలుసుకోవాల్సిన ఒక పచ్చి నిజం ఉంది. అదేంటంటే యూట్యూబ్ ఈజీ కాదు. ఇదేంట్రా ఇది మళ్ళీ ఇలా అంటున్నాడు అనుకుంటున్నారా? నిజమే, యూట్యూబ్ అంత ఈజీ కాదు. ఇది ఇన్స్టెంట్గా ఇచ్చే మనీ మిషన్ కాదు. 1 monthలో రీచ్ అయ్యే స్కీమ్ అస్సలే కాదు. ఇది ఒక లాంగ్ టర్మ్ గేమ్, పేషియన్స్ గేమ్, మైండ్ సెట్ గేమ్. చాలా మంది ఫస్ట్ వీడియో ఎక్సైట్మెంట్తో పెడతారు, సెకండ్ వీడియో హోప్తో పెడతారు, థర్డ్ వీడియో ఇంట్రెస్ట్ పోద్ది, ఫోర్త్ వీడియో, ఫిఫ్త్ వీడియో యూట్యూబ్ వేస్ట్ బ్రో, ఇదంతా మనతో అయ్యే వారం కాదు అని క్విట్ అయిపోతారు. నిజమేంటంటే ప్రాబ్లం యూట్యూబ్ది కాదు, ప్రాబ్లం మీ దగ్గర కన్సిస్టెన్సీ లేకపోవడం, క్రియేటివిటీ లేకపోవడం, ఆ హంగ్రీనెస్ లేకపోవడం. అసలు మీరు యూట్యూబ్ క్రియేటర్ అవ్వాలనుకుంటే నేను చెప్పే ఈ 3 ప్రశ్నలు మీకు మీరు వేసుకోవాలి. వై, వాట్, వై ఐ యామ్. ముందుగా వై. అసలు నేను యూట్యూబ్ ఎందుకు చేయాలి? చాలా మంది చెప్తారు యూట్యూబ్ స్టార్ట్ చేసేది మనీ కోసం, ఫేమ్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం, లైఫ్ సెట్ చేసుకోవడం కోసం. ఇవన్నీ తప్పని కాదు, కాకపోతే ఇది సరిపోదు. ఎందుకంటే యూట్యూబ్లో నెలలు, సంవత్సరాలు ఏ గ్రోత్ కనిపించకపోవచ్చు, వ్యూస్ రావు, గుర్తింపు రాదు, ఇవన్నీ లేకపోతే డబ్బులు రావు. అయినా అప్పుడు కూడా మీరు యూట్యూబ్ని కంటిన్యూ చేయగలగాలి. అందుకే మీ వై, ఎందుకు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనే ప్రశ్న స్ట్రాంగ్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి. సో ఒక్కసారి మీకు మీరు ప్రశ్న వేసుకోండి, నేను యూట్యూబ్ ఎందుకు చేయాలి? ఆన్సర్ని మీరు రాసి పెట్టుకోండి. అదే రేపు మీరు డిమోటివేట్ అవ్వకుండా చూస్తుంది. ఎందుకంటే స్టాటిస్టికల్లీ 100 మందిలో 97 మంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు? పేషెన్స్ లేదు, డిసిప్లైన్ లేదు, కన్సిస్టెన్సీ లేదు, రిజల్ట్ మాత్రం వెంటనే కావాలి. అందుకే మీ వై అనే క్వశ్చన్ స్ట్రాంగ్గా ఉంటే మీరు కూడా ఆ ముగ్గురులో ఒకరు అవుతారు. ఇక సెకండ్ క్వశ్చన్ ఏంటంటే వాట్. అసలు నేను ఏ కంటెంట్ చేయాలి? యూట్యూబ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. టెక్, వ్లాగ్స్, గేమింగ్, కుకింగ్, ట్రావెలింగ్, మోటివేషన్, ఎడ్యుకేషన్, ఇంటర్వ్యూస్, పాడ్కాస్ట్, ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడ మిస్టేక్ ఏంటంటే చూసి కాపీ చేయడం. అదేంటి ఇంతకుముందు వీడియోలో కాపీ చేయమన్నావు, ఇన్స్పిరేషన్ తీసుకోమన్నావు కదా అనుకోవచ్చు. చెప్తా, క్లియర్గా చెప్తా. ఛానల్ వైరల్ అయితే, ఒక పర్టికులర్ నిచ్ తీసుకున్న వ్యక్తి ఛానల్ వైరల్ అయితే, అదే నిచ్లో అదే టైప్ ఆఫ్ కంటెంట్ని స్టార్ట్ చేయాలనుకుంటూ స్టార్ట్ చేస్తున్నాడు. అతను టెక్ చేస్తున్నాడు, నేను టెక్ చేస్తాను. అతను ట్రావెలింగ్ చేస్తున్నాడు, నేను ట్రావెలింగ్ చేస్తాను. అతడు వ్లాగ్స్ ఇస్తున్నాడు, నేను వ్లాగ్స్ ఇస్తాను. అతను గేమింగ్ ఛానల్ స్టార్ట్ చేశాడు, నేను గేమింగ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను. అలా కాదు, మిమ్మల్ని మీరు అడగాల్సింది అసలు నేను దేంట్లో బెస్ట్, ఎందులో కంఫర్టబుల్గా ఉంటాను, నాకు ఏ టాపిక్ మీద నాలెడ్జ్ ఉంది, ఎందులో నేను బెస్ట్, నాకున్న స్కిల్ ఏంటి. అదే మీ నిచ్. ఎవరి నిచ్చో చూసి కాపీ చేయాల్సిన అవసరం లేదు. మీకు వచ్చింది, మీరు కంఫర్టబుల్గా ఉండింది, ది బెస్ట్ మీలో ఏముందో అదే మీ నిచ్. మీరు కుకింగ్ బాగా చేస్తారా? ఓకే,
కుకింగ్ ఛానల్ ఈజ్ యువర్ నిచ్. మీకు ట్రావెలింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? ఓకే, ట్రావెలింగ్ మీది నిచ్. మీకు టెక్ మీద ఇంట్రెస్ట్ ఉంటే టెక్ నిచ్. ఇలా మీకు ఎందులో పట్టుందో దాన్ని సాధించడం కోసం అదే నిచ్లో మీరు వెళ్ళాలి. ఇక థర్డ్ క్వశ్చన్, వై ఐ యామ్ ఆర్ వై యూ. ఎవరైనా నన్నే ఎందుకు చూడాలి? ఎవరైనా నిన్నే ఎందుకు చూడాలి? ఏంటి అంత ప్రత్యేకత? ఇది ది మోస్ట్ పవర్ఫుల్ క్వశ్చన్. ఇది ఇన్ని ఛానల్స్ ఉన్నప్పుడు నిన్నే ఎందుకు చూడాలి? మీ దగ్గర ఎక్కువ నాలెడ్జ్ ఉందా? సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఫన్నీగా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తారా? మీరు ఎంచుకున్న లాంగ్వేజ్ని క్లియర్గా మాట్లాడగలరా? అసలు మీ యూనిక్నెస్ ఏంటి? మీరు పర్ఫెక్ట్ కావాల్సిన అవసరం లేదు, కానీ రియల్గా ఉండాలి. ఎందుకంటే పీపుల్ డోంట్ ఫాలో పర్ఫెక్షన్, పీపుల్ ఫాలో కనెక్షన్. మీ వాయిస్లో హానెస్టీ ఉంటే, మీ కంటెంట్లో వాల్యూ ఉంటే ఆడియన్స్ ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతారు. నోబడీ స్టార్ట్స్ యాజ్ ఎక్స్పర్ట్. దిస్ ఈస్ ద పవర్ఫుల్ ట్రూత్. బ్రో నాకు నాలెడ్జ్ తక్కువ, అంత కాన్ఫిడెన్స్ లేదు, బ్రో నేను బిగినర్. నిజమేంటంటే ఎవ్రీబడి బిగినర్గానే స్టార్ట్ చేస్తారు, స్టార్ట్ అవుతారు. మీ ఫేవరెట్ యూట్యూబర్ కూడా, ఈవెన్ నేను కూడా. ఫస్ట్ వీడియో చెత్తగానే ఉంటుంది, వాయిస్ అదోలానే అనిపిస్తుంది, ఎడిటింగ్ చాలా బేసిక్గా అనిపిస్తుంది. కానీ మీ ఫేవరెట్ యూట్యూబర్ అలా మధ్యలోనే స్టాప్ చేయలేదు. అంతే డిఫరెన్స్. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా ఇప్పటికే చాలా స్పెషల్. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కలలు కనండి, వాటిని సహకారం చేసుకోండి అని. 90% మంది కలలు మాత్రమే కంటారు, మిగిలిన 10% మంది మాత్రమే యాక్షన్ తీసుకొని వాటిని సహకారం చేసుకుంటారు. మీరు ఏ కేటగిరీలో ఉండాలనేది థింక్ చేయండి. అరే అప్పుడు అంత టైం ఉన్నా కూడా నువ్వు ఎందుకు స్టార్ట్ చేయలేదు? స్టార్ట్ చేయడానికి ఎందుకు అంత భయపడ్డావు? ఎందుకు నీ మీద నువ్వు డౌట్గా ఉన్నావు? ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ఫ్యూచర్లో ఇలాంటి రిగ్రెట్ఫుల్ క్వశ్చన్స్ మీ మీద మీరు వేసుకోకుండా ఈరోజు మీరు తీసుకోవాల్సిన డెసిజన్ తీసుకోండి. ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్, ఎస్ ఐ విల్ స్టార్ట్ అంటూ మొదలు పెట్టండి. ఈ వీడియో కింద ఇలాంటి టాపిక్తో ఇంకో వీడియోలో మీ ముందుంటాను. మీలో ఉన్న క్రియేటర్ని బయటికి తీసుకొస్తాను. నా నెక్స్ట్ వీడియోలో మీరు మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.